అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిఎస్కే నేచురల్ ఫార్మింగ్. అంటే చాలామంది రైతులు ఎరువులు కానీ పురుగుల మందులు గడ్డి మందులు ఎక్కువ వాడి ఆ భూమిలో ఉండే సూక్ష్మలు నశించిపోయి వాళ్ళ భూమి అనేది చౌడు పారిపోయిందండి. ఇలా చౌడు పారిపోయిన భూమిలో మీరు ఏ పంట పెట్టడానికి సాధ్యం అండి, వీలు కాదండి. సో దయచేసి మీ భూమిని పునర్జన్మ ఇవ్వాలంటే ఒకే ఒక మార్గం అండి, అది ప్రకృతి వ్యవసాయంలో మన నవధాన్యాలు చల్లుకుంటే మీ భూమికి పునర్జన్మ ఇవ్వచ్చండి. అంటే చాలామంది రైతులు ఏం చేస్తారంటే సేంద్రీయ వ్యవసాయం పద్ధతిలో జనుములు జీలలు ఒకటే చల్లుకుంటారండి. అంటే దీనిని చల్లడం వల్ల కేవలం వాళ్ళకి నత్రజని అనేది లభిస్తుందండి ఆ రైజోబియం బ్యాక్టీరియా వల్ల. అంటే మన ఆరోగ్యానికి కానీ ఒక్క పోషకాలు ఉంటే సరిపోదండి, అన్ని రకాల పోషకాలు ఈక్వల్ రేషియోలో ఉంటేనే మన ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. అదేవిధంగా మట్టి కూడా నత్రజని ఒకటి ఉంటే మన పంట అనేది పండించడం సాధ్యం కాదండి. అంటే ఫాస్ఫరస్ కానీ పొటాషియం కానీ కాల్షియం కానీ ఐరన్ కానీ సల్ఫర్ కానీ అన్నీ ఉంటేనే మన పంటకు బాగా దిగుబడి వస్తుంది. సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల వాళ్ళ నత్రజని అనేది ఒకటే లభిస్తుంది. సో దయచేసి దాన్ని మీరు మానుకోండి. మన ప్రకృతి వ్యవసాయంలో నవధాన్యాల్లో 5 రకాల జాతుల నుండి ఒక్కొక్క జాతి నుండి 5 రకాల విత్తనాలు తీసుకోవడం వల్ల మనకి 25 రకాలు వస్తుందండి. దీన్ని మనం చల్లుకొని 45 రోజుల తర్వాత పూత వచ్చే సమయంలో మనం రొటేట్ చేసుకొని భూమిని కలిగి దున్నుకోవచ్చండి. 5 రకాలు. మొదటి రకం పచ్చిరొట్టు అండి. పచ్చిరొట్టులో జనుములు జీలగొల టైప్ 1 టైప్ 2 అలసంద, తర్వాత గోర్చిక్కుడు అండి. రెండోది వచ్చి మన పప్పు ధాన్యాలండి. పప్పు ధాన్యాల్లో పెసరపప్పు, మినప్పప్పు, కందిపప్పు, శనగపప్పు, ఉలవలండి. మూడోది వచ్చి చిరుధాన్యాలండి. చిరుధాన్యాలు వచ్చి కొర్రలు, అంటు కొర్రలు, సజ్జలు, రాగులు, జొన్నలండి. నాలుగోది వచ్చి నూనె గింజలండి. నూనె గింజల్లో వేరుశనగ, పొద్దుతిరుగు, ఆవాలు, నువ్వులు, ఆముదం అండి. సుగంధ ద్రవ్యాలు తీసుకోవాలండి. సుగంధ ద్రవ్యాల్లో మిర్చీలు, అంటే మిర్చి, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, ఆ పసుపు అనేది తీసుకోవడం వల్ల మనం వీటిని అన్నిటినీ ఈ యొక్క 25 రకాల విత్తనాలు మన భూమి లోపల చల్లుకొని 45 రోజుల తర్వాత కలిగి దున్నుకుంట్లయితే మన భూమిని చౌడు భూమి నుంచి మన సారవంత భూమిని మన ప్రకృతి వ్యవసాయంలో తెచ్చుకోవచ్చండి. ఇది కేవలం ప్రకృతి వ్యవసాయంలో మాత్రమే సాధ్యం. ధన్యవాదాలండి.